2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో గురువుగా యోగిస్తున్నారు, 4వ స్థానంలో రవి యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాల వ్యతిరేకత ఉన్నది కాబట్టి మీరు బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, శివుడికి అభిషేకం లాంటివి చేయించండి. ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది, శత్రువులు పెరిగే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కర్కాటక రాశి వారికి 2వ స్థానాధిపతి అయిన సూర్యుడు ఈయన వృశ్చిక రాశిలో ఉన్నారు. మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లాభాధిపతి అయిన శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండటం మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. ఈ వారంలో లవర్స్ కి మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. గటి సమస్యలు, పొట్టకి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారంలో. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కాల భైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటది. అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గొడవలు ఎక్కువ అవుతాయి ఈ వారంలో. వృత్తిపరంగా మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ వారాంతంలో కుజుడు ఆయన ధనుసు రాశికి వెళ్తారు. ధనుసు రాశి మీద శని భగవాన్ దృష్టి ఉన్నది. కుజుడు దృష్టి శని మీద పడుతోంది. ఈ విధంగా ఉండటం మూలంగా వృత్తిపరంగా మాత్రం ఇబ్బందులుంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈ వారాంతం నుంచి మాత్రం కొంచెం సమస్యలు ఎక్కువ అవుతాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.